లక్షల కోట్లు ఆ ప్రాజెక్ట్ అయి ఉంటే లక్షల కోట్లు ఎట్టి బ్యాడ్ రిమార్క్ రాకుండా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు ఇక్కడ. సేఫ్ గేమ్ ఆడడంలో నిజంగా రేవంత్ రెడ్డి గారు దిట్ట అని చెప్పేసి ఈ ఒక్క సిబిఐకి ఎంక్వైరీ వేయడంలోనే అది ఇంకా జ్యుడిషియరీ ఏమిస్తుందో ఏమి ఇయ్యదో తెలియదు, కానీ ఒకవేళ ఇస్తే మాత్రం సేఫ్ గేమ్ రేవంత్ రెడ్డి గారు చాలా బాగా ఆడుతున్నారు. మొన్న బీసీ రిజర్వేషన్లు అంతే, ఈ రోజు కాళేశ్వరంలో కూడా అంతే. వృధా అయితే అంటే ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న ప్రాజెక్ట్ ఏంటి, దేనితో కట్టారు? అదేమన్నా గాలి మీద మేడలు కట్టారా? ఆ ఘోష్ కమిషన్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా వేజెస్ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ ప్రజాధనాన్ని వృధా చేసిన తర్వాత ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే సిబిఐ ఉందో దానికి అప్పచెప్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టడానికి ఇప్పుడు కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అక్కడ పనిచేసింది ఎవరు అంటే అక్కడ బండి సంజయ్ గారు. నిజంగా ఒక ఎంపీగా ఉండి తాను ఇంత చేస్తుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేస్తున్న టాక్టిక్స్ అని. ఇప్పుడు నిజంగా యూరియా కొరతే ఉందనుకుందాం, మరి ఇక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్మే ఈ దళారులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మీరు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ అక్కడ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సినారియో ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేస్తున్న టాక్టిక్స్ అని చెప్పేసి మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మిత్రులారా, మనం లాస్ట్ ఒక 14 days బిఫోర్ మనం చూస్తే ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. అది కాస్త సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కానీ మేధావుల పేరిట కపట నాటకాలు చేసుకుంటే కొంతమంది ఉపన్యాసాలు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ప్రభుత్వం వచ్చేసరికి యూరియా సప్లై ఏదైతే బ్లాక్ మార్కెట్లో ఇక్కడ దళారులు అమ్ముకుంటున్నారో దాన్ని కట్టడి చేయలేక ఇక్కడ యూరియా మీద ఉద్యమాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని కట్టడి కోసం మొన్న హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద ఒక కాళేశ్వర్ ఘోష్ కమిషన్ అని దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే, మీరు ఒక సినీ యాక్టర్ గురించి మాట్లాడేటప్పుడు, సినీ యాక్టర్ గురించి గంటలు ఉపన్యాసం చేసేటప్పుడు యూరియా గురించి మీరు ఎందుకు ఒక సెషన్ పెట్టలేదు? నిజంగా ఇక్కడ ప్రజలు చూస్తుంటే యూరియా కొరత బ్లాక్ మార్కెట్లో ఎవరైతే అమ్ముతున్నారో ఇక్కడ కలెక్టర్ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎందుకు దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ బ్యూరోక్రసీ కలెక్టర్సే కదా ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏమో యూరియా కొరత లేదని పేపర్లో వస్తుంది, కింద అదే విజిలెన్స్ అధికారులు బ్లాక్ మార్కెట్ ఏదైతే బ్లాక్ దందా చేస్తున్నారో వాళ్ళని పట్టుకున్నామని చెప్పేసి కూడా ఒక మాట వస్తుంది. ఇక్కడ యూరియా అనేది ప్రధాన సమస్యగా మారితే దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేస్తున్నారు. మనకు కావాల్సిన యూరియా ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ ఉందని చెప్పేసి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. దీని మీద భారతీయ జనతా పార్టీ ఒక పత్రం కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా యూరియా కొరతే ఉందనుకుందాం, మరి ఇక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్మే ఈ దళారులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది ఒక్కసారి దీని గురించి ఒక అసెంబ్లీ సెషన్ పెట్టుంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రైతుల పట్ల ప్రేమ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ జరుగుతున్న రాష్ట్రంలో మొన్నటిదాకా 14 days బిఫోర్ ఏం జరిగిందో మనం ఒక సినారియో చూసాం. ఏది మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పేసి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మార్వాడీస్ గో బ్యాక్ మీరు ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాలో చెప్తున్నారు, కానీ అసెంబ్లీలో ఒక్క మాట కూడా ఎందుకు దీనిపై ఒక లేవనెత్తలేదు. అండ్ ఇంకొకటి మనం చూస్తే మొన్న అక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ కామారెడ్డి దాంట్లో ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో అక్కడ రైతులు వాళ్ళకి భూమి సారం కూడా పోయిపోయి అక్కడ మొత్తం ఇసుక దెబ్బల లెక్క మారిపోయింది మొత్తం. ఈ వీడియో కూడా ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చూశారు కదా ఆ వీడియోలో ఎంత ఇసుక దెబ్బల లెక్క ఎలా మారిపోయిందో చూశారు కదా. అక్కడ భూమి సారం కోసం మళ్ళీ అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ అక్కడ మట్టి వేయించేసుకొని 1 ఎకరం అంటే 2 ఎకరాలు అంటే వేయించుకోవచ్చు, కానీ కొన్ని 100 ఎకరాలు కొన్ని 1000 ఎకరాలు అట్లా ఇసుక దిబ్బల లెక్క మారితే ఆ రైతులు వాడికి భరోసా ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తుందా? ఇది కదిలియట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు మీరు .1 నుంచి కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్వాడి గో బ్యాక్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు కరెంట్ సినారియోస్ ఇక్కడ ఎరువుల కొరతని డైవర్ట్ చేయడానికి మార్వాడి గో బ్యాక్, ఏ లీడర్ ఇక్కడ కామ్ డౌన్ చేయలేదు ఈ మార్వాడీస్ గో బ్యాక్, ఏ మీడియా ఛానల్ కూడా ఇది మార్వాడి గో బ్యాక్ని కంట్రోల్ చేయలేకపోయింది. కానీ కంట్రోల్ చేసింది ఒక విలయతాండం, ఒక ప్రకృతి ఇక్కడ కంట్రోల్ చేసింది ఆ ఉద్యమాన్ని నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఎందుకంటే అక్కడ ప్రకృతి అక్కడ విలయతాండం చేయకపోయి ఉంటే వీళ్ళందరూ ఇంకా రెచ్చిపోయి ఇంకా మాట్లాడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇష్యూ
కంప్లీట్‌గా ఆ ప్రకృతి డైవర్ట్ చేసింది. కానీ అక్కడ సఫర్ అయిన వందల నుంచి వేల మంది రైతులు కొన్ని లక్షల ఎకరాలు ఇసుక దెబ్బలకి మారితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం తీసుకొచ్చారు. అక్కడ వారి పంట నష్టం గురించి ఎవరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? పంటల్ని ఎవరు అక్కడ దాన్ని వాళ్ళకి భరోసా ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా భరోసా వస్తుందా? అక్కడ సిరిసిల్ల చూస్తే సిరిసిల్లలో కూడా వందల మంది ఇల్లులు కోల్పోయారు. వాళ్ళ స్థిరాస్తి కోల్పోయారు. ఒక ఒక పర్సన్ అక్కడ చనిపోయారు. ఆ కుటుంబానికి మీరేమైనా భరోసా ఇచ్చారా? నిజంగా అక్కడ పనిచేసింది ఎవరు అంటే అక్కడ బండి సంజయ్ గారు. వాళ్ళకి విరాళంగా 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. అండ్ ఎవరైతే బాధితులు చనిపోయారో ఒక లక్ష రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా ఒక ఎంపీగా అయ్యుండి తాను ఇంత చేస్తుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుంది? నిజంగా బండి సంజయ్ గారు అక్కడ ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ కదలడం వల్ల అక్కడ సీతక్క గారు వచ్చారు. దాని తర్వాత అక్కడ మా ఎమ్మెల్యే ఉన్న కేటీఆర్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ మీకు ఒక సీఎంగా అయ్యుండి మీ ప్రజాప్రతినిధులు అక్కడ పనిచేస్తుంటే కనీసం వాళ్ళని ఎలా ఉన్నారో ఏంది అని ఒక సమీక్షనే చేశారా? మీ అన్ని అసెంబ్లీలో మాట్లాడాల్సిన తీరు ఇది కదండి. మీరు ఘోష్ కమిషన్ని 600 పేజీలు తీసుకొచ్చి ఇప్పుడు 63 పేజీలు తీసుకొచ్చి మళ్ళీ సిబిఐకి ఏదైతే ఇచ్చారో ఇది ప్రజాధనానికి తోడు పొడిచినట్టు కాదా? ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజాధనాన్ని ఎలా లాస్ చేస్తున్నారంటే ముందు ఒక కమిషన్ పెట్టారు. ఆ కమిషన్ ఉట్టిగా పనిచేస్తుందా ఫ్రెండ్స్? వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి కదా, వాళ్ళకి కార్లు, డీజిల్, హోటల్ అన్నీ ఇవ్వాలి కదా వాళ్ళకి. అక్కడ ఎవడి సొమ్మది? మన ప్రజాధనాన్ని నుంచి వచ్చిన ట్యాక్స్ రూపంలో వచ్చిన సొమ్మే కదా. రేవంత్ రెడ్డి గారు వారి జేబు నుంచి ఏమైనా పెట్టుకుంటున్నారు ఆ కమిషన్లకి? ఆ ఒక కమిషన్ అని చెప్పేసి దాని తర్వాత ఆ కమిషన్ నచ్చలేదని ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుమానించింది ఆ కమిషన్, దాని తర్వాత ఘోష్ కమిషన్ అని పెట్టారు. ఆ ఘోష్ కమిషన్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా వేజెస్ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ ప్రజాధనాన్ని వృధా చేసిన తర్వాత ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే సిబిఐ ఉందో దానికి అప్పచెప్తున్నామని చెప్పారు. నిజంగా మీకు ఇక్కడ అవినీతి జరిగిందని తెలిసి ఉంటే ప్రభుత్వం ఏదైతే ఉందో వారు అవినీతి చేశారని తెలిస్తే మరి 2 సంవత్సరాలు కాలయాపన ఎందుకు చేసినట్టు? 2 సంవత్సరాలు కాలయాపన చేసింది పక్కన పెడితే ఇప్పుడు తీరా సిబిఐకి ఎందుకు ఇచ్చినట్టు? ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు కమిషన్ల పేరుత. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో మేము సిబిఐ ఎంక్వైరీకి మేము కోరుతున్నామని చెప్తారా? ఇది ముందే సిబిఐ ఎంక్వైరీ చేసి ఉంటే ఈ ప్రజాధనం మీరు వేస్ట్ చేసి ఉండే వాళ్ళు కాదు కదా. దీంట్లో ఎన్ని ఇందిరమ్మ ఇల్లులు వచ్చేది, వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది కదా, ఇందిరమ్మ ఇల్లులు అయ్యేది కదా. అవి చేయరు కానీ ఈ కమిషన్ల పేరుతో కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు తీరా 3 ఏళ్ళు మీకు ఇంకా పాలిటిక్స్ ఉంది. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ మీరు ఎట్లయితే ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతికి పంపించారో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టడానికి ఇప్పుడు కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సిబిఐలో ఒకవేళ ప్రూవ్ అయిందనుకో వాళ్ళని అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెప్తారు. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు ఘోష్ కమిషన్ ప్రకారంగా అవినీతి జరిగితే ఎక్కడ జరిగింది, ఎక్కడ, ఎలా, ఏమిటి అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎక్కడ జరిగింది కాళేశ్వరంలో అవినీతి? లక్షల కోట్లు ఆ ప్రాజెక్ట్ అయి ఉంటే లక్షల కోట్లు ఎట్లా దాని వృధా అవుతుంది? అంటే ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న ప్రాజెక్ట్ ఏంటి? దేనితో కట్టారు? అదేమన్నా గాలి మీద మేడలు కట్టారా? అక్కడ ప్రాజెక్ట్ ఉన్నది కానీ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వీళ్ళు అవినీతి చేశారు? అది మీరు సమాధానం చెప్పరు. ఎక్కడ, ఏమిటి, ఎలా అనే ఒక 3 క్వశ్చన్స్కి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇన్ని కమిషన్ల పేరిట పెట్టి ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే భారతీయ జనతా పార్టీని మీరు కార్నర్గా చేస్తున్న ఒక రాజనీతి కాదా ఇది? మీరు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ అక్కడ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ దాకేందుకు ఇక్కడే మీ దాంట్లో ఎక్కడ, ఏమిటి, ఎలా మొన్న కమిషన్లో వాళ్ళు ఇచ్చే ఉంటారు కదా, ఎక్కడ చేశారు? అక్కడ సంబంధిత ఇంజనీర్లని, సంబంధిత అక్కడ ఉన్న కంపెనీని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా ఏసీబీకి ఇచ్చేసి. కానీ ఇది చేయరు. కానీ ఒకవేళ అక్కడ కేసు ప్రూవ్ అయిందనుకో వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే సంబంధిత మంత్రుల్ని, సంబంధిత కంపెనీలని అరెస్ట్ చేస్తే ఓకే. అంటే మీ మీదకి బ్యాడ్ రిమార్క్ రాకుండా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు ఇక్కడ. సేఫ్ గేమ్ ఆడడంలో నిజంగా రేవంత్ రెడ్డి గారు దిట్ట అని చెప్పేసి ఈ ఒక్క సిబిఐ ఎంక్వైరీ వేయడంలోనే అది ఇంకా జ్యుడిషియరీ ఏమిస్తుందో ఏమియ్యదో తెలియదు. కానీ ఒకవేళ ఇస్తే మాత్రం సేఫ్ గేమ్ రేవంత్ రెడ్డి గారు చాలా బాగా ఆడుతున్నారు. మొన్న బీసీ రిజర్వేషన్లు అంతే, ఈరోజు కాళేశ్వరంలో కూడా అంతే. సేఫ్ గేమ్ ఎక్స్పర్ట్ అండ్ సెల్ఫ్ గోల్ వేసుకునే ఎక్స్పర్ట్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ మనం చూసాం ఫ్రెండ్స్, ఆర్డినెన్స్ కింద పంపించారు ఏది రాష్ట్రపతికి పంపించినప్పుడు
రాష్ట్రపతి గారు దీని హోల్ చూసినా రాష్ట్రపతి గారు ఒక్క లూప్ హోల్ ఉన్నా కూడా అక్కడ వారు సైన్ చేయరు. ఇది సైన్ చేయరని తెలుసు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి ఆయన ఆల్రెడీ చెప్తున్నాం. మీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ రిజర్వేషన్ ఇయ్యలే. అందుకే మేము లేకపోతున్నాం. మేము ఆర్డినెన్స్ చేసి పంపించామంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక బిల్ ఇక్కడ పాస్ చేసి మళ్ళీ ఇంకొకటి మొన్న రీసెంట్‌గా మనం బిల్ పాస్ చేసి పంపించారు. ఈ బిల్ పాస్ చేయడం దాంట్లో ఆంతర్యం ఏంటి? అది ఆల్రెడీ అక్కడ జరుగుతున్న సినారియో కూడా తెలుసు. ఇది ప్రజల్ని ఇంకా ఎంతకాలం మీరు ఇట్లా బ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల్ని మోసం చేస్తారని చెప్పేసి ఇక్కడ మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, ఈ ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే, మీరు ఏదైతే కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ల పేరిట కాలయాపన చేసి, మీరే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసే బదులు, అదే డబ్బులు వెచ్చించి, వాళ్ళకి అభివృద్ధి దాంట్లో, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ దాంట్లో క్రియేట్ చేసి, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పిన దాంట్లో తప్పుందా? నిజంగా ఇది డైవర్షన్ గేమా కాదా? మీకు అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పగలరు. అండ్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి